HS24 న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో పిల్లలు చాలా విపరీతంగా మారిపోతున్నారు. వాళ్ళు ఫోన్లు, ప్రేమ, వ్యామోహం అంటూ రకరకాల డ్రగ్స్కి ఎడిట్ అవుతున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి మన HS24 న్యూస్ ఛానల్కి విచ్చేసిన ప్రముఖ హ్యూమనిస్ట్ శేఖర్ గారిని ఆహ్వానిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, ఈరోజు పిల్లలు ప్రేమ, వ్యామోహం, డ్రగ్స్కి చాలామంది ఎడిట్ అవుతున్నారు. వాటి గురించి మీరు కొద్ది మాటల్లో చెప్పండి. తప్పకుండా అమ్మా, ఇది చాలా విలువైన సమస్య. విలువైన సమస్య ఎందుకనంటే, ఇప్పుడు ఇది అన్ని చోట్ల ఉన్న సమస్యని అందరూ ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు నేను ఆన్సర్స్ చెప్పిన తర్వాత నిజంగా ఇలాగే ఉంటుందా అని మీరందరూ కూడా ఫీల్ అవుతారు. అదేంటో చూద్దాం. ఇక్కడ ఏంటంటే, మొట్టమొదటిగా ఇంట్లో పేరెంట్స్ ఫస్ట్ ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే మీకు ఉదాహరణ ఏంటంటే, ఎంతసేపు పిల్లలకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో నా భార్య ఉంది. వద్దన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. నువ్వు బాగా చదవాలన్నా, నువ్వు టాపర్ అయిపోవాలన్నా అంటుంది. ఈ ఎక్కువ సార్లు ఏదైతే మనం పదే పదే చెప్తూ ఉంటామో అది వాడు కాడు. ఇది పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, అక్కడ ఆ సామాన్లు తీయమన్నానా, అక్కడ అది పెట్టొద్దు, జాగ్రత్తగా పెట్టుకో. అయితే ఇంటెన్షన్ మంచిదే, కానీ ఒకే విషయాన్ని ఎక్కువగా పదే పదే ఎప్పుడు చెప్పకూడదు. అలా చెప్పటం వల్ల ఏమవుతుంది అంటే, దాన్ని రివర్స్ ఫోబియా అన్నమాట. ఇది చేయకూడదు అనిపించే పరిస్థితి వస్తుంది. అందువల్ల నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకి, మీరు ఏదైనా ఆచరించండి, మీరు ఆచరించండి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అప్లై చేస్తారు. అర్థం కాలేదు కదూ. ఎర్లీ టు వేకప్, ఎర్లీ టు బెడ్ మేక్స్ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. వేగంగా లేవండి, అన్ని పనులు చేసుకోండి, వేగంగా నిద్రపోండి. ఆటోమేటిక్గా పిల్లలు మాత్రం ఏం చేస్తారు? ఇంకొంచెం లోతుగా చెప్పాలి మీకు. ఇదేంటండి, అడిగిన ప్రశ్న పిల్లల కోసం కదా, మీరు తల్లిదండ్రులపై పడ్డారేంటి అని మీకు డౌట్ రావచ్చు. మీకే కదండి పుట్టారు ఆ పిల్లలు. విషయం ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి మొదలు పెట్టారమ్మా, చదువుతున్నారు. డ్యూటీ నుంచి వాళ్ళ ఫాదర్ 8 గంటలకు ఎప్పుడో వచ్చాడు. అక్కడ వాళ్ళని చదువుకోమని, మీరు అటువైపు తిరిగి చదువుకోండి అని ఇక్కడ టీవీ పెట్టుకుని గన్ను లాంటి కన్ను ఉన్న జున్ను లాంటి పిల్ల అనే సాంగ్ వింటుంటే వాడు చదవగలడా? నువ్వే చెప్పమ్మా. చదవలేడు. సో రెండోది, మీరు గదిలోకి వెళ్ళి చదువుకోండి అని డోర్ వేసేసి ఇక్కడ టీవీ పెట్టుకుని ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ లోపున ఎవరైతే కామెంటేటర్ ఉన్నాడో ఆయన, వాట్ ఏ వండర్ఫుల్ షాట్ ఇట్ ఈస్, ఇట్స్ వండర్ఫుల్ అంటున్నాడు. లోపల ఉన్న వాళ్ళకి వినబడుతుందా? వినబడదా? ఇంకొక విషయం ఏంటంటే, ఏది వినొద్దంటామో అదే వినాలి అనిపిస్తుంది. దాన్నే ఒక చిన్న థీరీ కూడా ఉంది. మ్యాన్, చూడండి జాగ్రత్తగా వినడం, కమ్స్ ఫ్రమ్ సబ్ జనరేషన్స్ ఆఫ్ మంకీ. డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనం రోజు వెళ్ళిపోయే తవలో వెళ్ళిపోతే ఏది ఉండదు. నువ్వు వెళ్తే వెళ్ళావు, కానీ ఆ 3వ బిల్డింగ్ వైపు మాత్రం నువ్వు అస్సలు చూడకూడదు అని అన్నారా, వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడమ్మా? అది అలాగే వీళ్ళకి ఇక ఎట్టి బస్సు టీవీలో చూడకూడదు, లోపలికి వెళ్ళి చదువుకోండి అని అన్నారా, వాడికి ఆ చదువు ఎక్కదమ్మా. దీని ప్లేస్లో అసలు ఫస్ట్ టీవీ కనెక్షన్ తీసేయండి ఎగ్జామ్ 1 మంత్ కూడా. అమ్మేమో వాడికి నచ్చిన వంటలు లేకపోతే కాయగూరలు తరుగుతూ కూర్చుంటుంది. లేదంటే ఏ మొబైల్లో పెట్టుకుని వాడు బ్లూటూత్ పెట్టుకుని ఒక మూల కూర్చొని చూసుకోవచ్చు. ఎందుకంటే రోజంతా కష్టపడి ఉంటుంది కాబట్టి ఆవిడకి ఇంకా రాత్రి మీద పని ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఈయన ఏదో బుక్ రాసుకుంటూనో చదువుకుంటూ కూర్చుంటే ఆ మిగిలిన మొత్తం అందరూ హాల్లోనే కూర్చుని ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు ఏం చేస్తారమ్మా? చదువుతారా? చదవరా? చదువుతారు. అందుకే మీరు ఆచరించండి అని నేను చెప్పాను. ఇది చాలా ముఖ్యమైన విషయం అమ్మా. ఇక ఎర్లీ మార్నింగ్ 5 గంటలకల్లా అందరూ లేచి లైట్లన్నీ ఆన్ చేశారు, సీలింగ్ ఫ్యాన్స్ ఆఫ్ చేశారు, ఏసీ కట్ ఆఫ్ చేశారు. ఇప్పుడు అన్నీ వేసేసి గబగబా శుభ్రం చేసుకొని, ఏదో మీరు హిందువులు అయితే ఏదైనా స్తోత్రం పెట్టుకుని, ఏదో అదే కనుక ఒకవేళ క్రిస్టియన్ అయితే ఏదైనా ప్రేయర్కి సంబంధించిన ఒక జీసస్ సాంగ్ పెట్టుకుని ఇట్లా ఎవరైనా ఏదైనా చేస్తూ పోతూ ఉంటే పిల్లలు నిద్రపోతారా? లేస్తారా? లేస్తారు ఖచ్చితంగా. రాత్రి 9-10 అయ్యేటప్పటికి అన్ని లైట్లు ఆపేసి అందరూ పడుకున్నారు. అసలు మొబైల్స్ ఎవరి చేతికి ఇవ్వలేదు. ఎర్లీగా పడుకున్నట్టు లెక్క. ఎప్పుడైనా ఏ మనిషికైనా తల్లి 6 hours 7 hours నిద్ర
అయిపోయింది అంటే అప్పటి నుంచి ఆటోమేటిక్గా లేపితే వేగంగా లేచే అవకాశం చాలా పుష్కలంగా ఉంటుంది. మీరు 12 గంటల దాకా చదువుకో ఎర్లీ లేవంటే మనిషి అనుకుంటున్నారా ఏంటి అనుకుంటున్నారు. ఇక రెండవది, చదువుకి దీనికి కూడా చాలా సంబంధం ఉంది. ఎప్పుడైతే ఒక 6 hours డీప్ స్లీప్లో ఉంటాడో అప్పుడు బ్రెయిన్లో మీకు మెలోటిన్ అని ఉత్పత్తి అవుతుంది. అది చాలా విషయాలకు ఉపయోగపడుతుంది. మరి వాడికి అసలు అది లేదు కదా ప్రశాంతత. అందువల్ల ఫస్ట్ పేరెంట్స్ కానీ మీకు చెప్పేది ఏంటంటే ఎర్లీగా పడుకోనివ్వండి, ఎర్లీగా లేపండి. ఎగ్జామ్స్ ఉన్న టైంలో కూడా మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ పిల్లలతో అందరూ కూడా మింగిల్ అవ్వండి, కూర్చోండి. ఇక్కడ హౌస్, హోమ్ రెండు వేరువేరుగా ఉంటాయి. హౌస్ అంటే కన్స్ట్రక్టెడ్ ఏరియా, చూడంగానే బ్యూటిఫుల్ హౌస్ అంటాం. అదే హోమ్ అంటే రిలేషన్స్. ఇంటికి రాగానే ఆయన ఇంటికి వచ్చా కూడా మొబైల్లో చూసుకుంటూ తండ్రి, మరి తల్లేమో ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటే పిల్లలు ఇలా అయిపోతారు. అందువల్ల మీరు ప్రారంభంలో అడిగిన ప్రేమ, వ్యామోహం, డ్రగ్స్, ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఎందుకు ఎడిక్ట్ అయిపోతున్నారు, దీని నుంచి బయట ఎలా పెట్టాలి, ఇది మీరు అడిగిన ప్రశ్న. దానికి మొదటి స్టెప్ నేను రూట్ చెప్పాను. ఫస్ట్ పిల్లలతో కేటాయించండి, అన్నెసరీగా ఏవి చూడనివ్వకండి. ఫస్ట్ పాయింట్ అర్థమైందమ్మా. ఇక రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది కొంచెం వింతగా కొత్తగా ఉంటుంది, కానీ అదే నిజం అలాగే ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఫస్ట్ చూడండి, చిన్నపిల్లలు పుట్టంగానే మదర్స్ ల్యాప్ కోరుకుంటారు. అంటే అమ్మ ఒడి, అమ్మ ఉంటే చాలు కదమ్మా పిల్లలకి, అలా ఒదిగిపోతారు. కొంచెం ఎదిగాక వాడు బొమ్మలు అడుగుతాడా అడగడా? అంటే వాడికి అది కావాలి, మీరు కొనిచ్చారు. ఇంకొంచెం ఎదిగాక ఆడుకోవడానికి స్నేహితులు కావాలి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే, ఆ వయసు పిల్లలు వస్తే వాళ్ళతో ఆడడానికి, వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడుస్తాడు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను అంటాడు. ఇవి జరుగుతాయా జరగవా? అప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇంకొంచెం ఎదిగాక 14, 15, 16 ఇయర్స్కి వచ్చిన తర్వాత ఆడవారి బాడీలో ప్రొజెస్ట్రాన్, మగవారి బాడీలో టెస్టోస్టెరాన్ చేయడం వల్ల వాడికి సెక్స్ అపీల్ లాంటివి కలుగుతాయి. అలాంటప్పుడు ఏంటంటే అపోనెంట్ జెండర్స్ ఎవరైనా బాగా మాట్లాడితే, అదే టైంలో ఎవరైనా కొంచెం అంటే బాగా ఎక్కువగా మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తే, నిన్ను కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే మనం ఆటోమేటిక్గా ఆకర్షితులు అవుతాం. శారీరకంగా హార్మోన్స్ అట్రాక్ట్ అవుతున్నాయి, ఇంకొక పక్క ఫిజికల్గా కూడా చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ దానికి బాగా కోఆపరేట్ చేస్తున్నాయి. ఇలాంటప్పుడు వాడు అబ్బాయి అయితే ఒక అమ్మాయితో మాట్లాడతారు, అమ్మాయి అయితే ఒక అబ్బాయితో మాట్లాడుతుంది. ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, పిల్లలు ఇంటికి వచ్చాక జనరల్గా ఆడపిల్లలు ప్రతిదీ తల్లితో ఎప్పుడు షేర్ చేసుకుందామని చూస్తారు. అమ్మ తెలుసా నీకు ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో అని. ఫస్ట్లో మీరు బాగానే వింటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత, అమ్మ వాడు చూడమ్మా వాడు నా వెనకాతలు వస్తున్నాడు అనగానే జోడిచ్చి కొడతా అంటారు. వచ్చేది ఎవడమ్మా వెనకాతల, అమ్మాయా అబ్బాయా? అమ్మాయి వెళ్ళట్లేదు కదా, నీకు చెప్పింది. అవునా తల్లి, జాగ్రత్తగా ఉండాలమ్మా, అలా వస్తూనే ఉంటారు, నువ్వు నీ నియంత్రణలో ఉండాలి, ఇలా చెప్తే మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగిందో నీకు చెప్పగలుగుతుంది. కానీ ఏమీ వినకుండా ఆ వయసు దాటి మీరు వచ్చినా కూడా అవన్నీ మర్చిపోయి అబ్బాయిలతో మాట్లాడినా, అబ్బాయిల వైపు చూసినా, అబ్బాయిలు నీ వైపు చూసినా కూడా నిన్నేతో అంతా అని అంటే అప్పుడు అమ్మాయికి అర్థమవుద్ది, ముందు ఈ ముసలిదానికి చెప్పకూడదు. అంటే ఇక్కడ ముసలి అంటే అమ్మ అన్నమాట. చెప్పకూడదు, అర్థం చేసుకోదు, నేనేం తప్పు చేశాను, నన్ను తిడుతుంది అని. అప్పుడు ఆ అమ్మాయి వయసున్న అమ్మాయికి ఆ విషయాన్ని ఖచ్చితంగా షేర్ చేస్తుంది. అంటే చెప్పడం అలవాటు కదా, నువ్వు వినట్లేదు కాబట్టి తల్లిగా పక్క వాళ్ళకి చెప్తుంది. చెప్పినప్పుడు ఏం జరుగుతుంది, ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి ఒకే వయసు కదా, ఆ అమ్మాయికి అనుభవం ఉన్నట్టా లేనట్టే కదా. అదే వయసు అమ్మాయి కదమ్మా, అనుభవం లేదు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, పేరెంట్స్ ఇలాగే అంటారు, అడుక్కున్నాడు బాగున్నాడు వెళ్ళిపో అంట. సో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా పిల్లలు ఏం చెప్తున్నారో స్పష్టంగా వినండి. వాళ్ళకు వస్తున్న ఫీలింగ్స్ని మీరు ముందుగా గౌరవించండి. నేను చూస్తూ ఉంటాను, మా అమ్మాయి చాలా దారుణం సార్, ఒక అబ్బాయితో మాట్లాడుతుంది సార్, ఇలా చేస్తుంది అనుకోలేదు సార్, మీకేమైనా పిచ్చా అండి, మీరు ఆ వయసులో చేయలేదు, చేస్తారమ్మా, అదేం క్రైమ్ కాదు సార్. నెక్స్ట్ దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసామనే దాని మీదే మనం ఆధారపడి ఉంటాం. మా అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతుంది సార్, కొంచెం దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఇది పద్ధతి. అంతేగాని మా అమ్మాయి నా పరువు తీసేసేలా ఉంది సార్, ఏం మాట్లాడతారండి, ముందు మారాల్సింది పిల్లలు కాదు, ప్రతి ఒక్కరూ చేసే పనులన్నీ ఇవే. అందువల్ల పేరెంట్స్ అవేర్ అయి ఉండి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురు, నేను చెప్తున్నా, చక్కగా చూడడానికి బాగుంటుంది, బుజ్జి తల్లి నీ వెనకాతలు ఎవడో ఒకడు పడతాడు, దాన్ని నేను కాదనలేను, అందులో ఎవడో ఒకడు నీకు నచ్చుతాడు, దాన్ని తప్పించలేము. కాకపోతే
ఎవరిని ఎంపిక చేసుకున్నావు అనే దానిపైనే నీ జీవితం మున్ముందు నీ అభివృద్ధి కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషికి ఉండాల్సింది డిటర్మినేషన్, అంటే ప్రధానమైన నిర్ణయం. కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు? ఉద్యోగాన్ని సాధించడానికి. ఇది ప్రధానంగా నీ దృష్టిలో పెట్టుకుని మిగిలిన విషయాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అని నేను చెప్పాను తల్లి. అంతేగాని అయితే ఎవడో చూస్తే నువ్వెందుకు చూస్తున్నావే అంటే ఆ పిల్ల ఇంక మనకు చెప్పటం మానేస్తుంది. సో ఫస్ట్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మనం కొంచెం స్నేహభావంతో వాళ్ళతో ఉండాలి. ఇవన్నీ చేస్తే కొంతవరకు ఇంటికి రాగానే మా నాన్నతో మాట్లాడతాను, ఇంటికి వెళ్ళగానే మా అమ్మతో మాట్లాడతాననే ఫీలింగ్లో చక్కగా ఉంటారు. దీనికి మీరు అడిగిన ప్రశ్నకి సంబంధం ఉంది. కంక్లూజన్కి వస్తున్నాను. ఎదిగిన పిల్లలకి కొన్ని కొత్తగా అలవాటు అవుతాయి. వాటిని మనం వారి యొక్క అభిరుచిని ఇష్టాలని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. చూస్తూ దానికి అనుగుణంగానే మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అన్నారు, వారికి అసలు ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులు ఇస్తారు, పేరెంట్సే కదా. ఇవ్వడం మానేస్తే సరిపోద్దిగా. వెంటనే అంటారు అది ఎలా అవుతుందండి, స్కూల్ వర్క్స్ అన్నీ ఫోన్లోనే పంపిస్తున్నారు. అమ్మ ఫోన్కి పంపమానండి, నెంబర్ ఇవ్వండి సరిపోద్ది. రెండవది, వాళ్లకు స్మార్ట్ ఫోన్స్ అంటే వరల్డ్ మొత్తం కనబడుతుందమ్మా మొబైల్లో, అరచేతిలో ఉంటుంది. దాని నుంచి తప్పించాలి అంటే మీ పిల్లలకి అడిషనల్గా ఉన్న కరికులమ్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్. మా అబ్బాయి డ్రాయింగ్ చేస్తున్నాడు ఈ మధ్య, చూశాను చాలాసార్లు. ఇష్టమా నాన్న అన్నాను. డాడీ అన్నాడు. ఇలా రా అని చెప్పి కూర్చోబెట్టి లైన్ డ్రాయింగ్ ఎలాగేయాలో చెప్పాను. చెప్తూ వాడికి బాగా ఇష్టమైనది ఎవరు అంటే నేనే, వాడికి రోల్ మోడల్ అని వాడు అంటూ ఉంటాడు. అందుకని నా ఫోటో తీసిచ్చాను ప్రింట్, ఈ ఫోటోని ప్రింట్ చేయను అన్న. ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికినా వాడి ధ్యాస ఎటు వెళ్తుందమ్మా? నిన్న వేశాను డాడీ ఐ సరిగా రాలేదు అని జస్ట్ కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు కూడా అరే బాగా చేస్తే బాగుంది మళ్ళీ ట్రై. అంటే బ్రెయిన్కి ఎప్పుడు కూడా ఒక హ్యావిగేషన్ ఉండాలమ్మా, పని ఉండాలి. ఏది లేనప్పుడు మరి ఏం చేయాలో తెలియదు, అటు ఇటు చూసి ఆ పక్కన మొబైల్ ఉంది కదా అని తీస్తాడు. అందులో డేటా ఉంటుంది కాబట్టి ఓపెన్ చేస్తాడు. చెత్తవి ఏమైనా రావచ్చు, మంచివి రావచ్చు. ఒక మనిషిని ఏవి ఆకట్టుకుంటాయి? చెత్తవే. మంచివి ఎవరికి ఆకట్టుకుంటాయి? అందువలన ఫస్ట్ వాళ్ళందరికీ సాంగ్ సిస్టమ్ అయితే ఏం లేదండి, మీరు ఎప్రిషియేట్ చేస్తూ ఉండండి. నాన్న ఒక పాట పాడు, ఎంత బాగా పాడేవో తెలుసా, మరొకసారి ఇంకొక పాట నేర్చుకున్నా అంటే వాడికి దానిపై ఆసక్తి వస్తుందా రాదా? అది ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తే ఫస్ట్ మనకి తెలియకుండానే స్మార్ట్ ఫోన్ అనేది మెల్లగా ఏమవుతుందండి పక్కన. ఎందుకంటే అది ఖాళీ దొరికితే ఏదో ఒకటి చేస్తారు. నా పిల్లలు ఎప్పుడూ అంతే. ఒకరైతే కనుక ఏదో డిజైన్ చేస్తూ ఉంటారు, ఒకరైతే కనుక ఏదో రాస్తూ ఉంటాడు, ఒకడైతే సిస్టమ్ మీరు పట్టుకుని లేటెస్ట్గా వస్తున్న సాఫ్ట్వేర్స్ ఏ ఉన్నాయి, దీన్ని ఎలా అప్లోడ్ చేస్తున్నారు, దీనిలో ప్రోగ్రామింగ్ ఏంటని కంప్లీట్గా చెక్ చేస్తున్నాడు. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ చూస్తున్నాడు. వీళ్ళు ఖాళీ దొరికితే వాటి మీద ధ్యాస ఉంటుందే తప్ప మిగిలిన విషయాలపై ఎటువంటి పరిస్థితుల్లో ధ్యాస ఉండదు. సో అప్పుడు మెల్లగా స్మార్ట్ ఫోన్స్ ఏమవుతాయండి, దూరం చేస్తారు, కొంత బాగుపడతారు. ఇక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండ్లల్లో ఎప్పుడూ కూడా రాత్రిపూట మీకు ప్రక్కనే ఎలక్ట్రానిక్స్ డివైసెస్ ఏవి కూడా ఉండకూడదమ్మా. ఎందుకంటే అలారం పెట్టుకోవడానికి కూడా దూరంగా పెట్టుకోండి, అది మోగుతూ ఉంటే లేస్తారు. సో ఇక్కడ ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే ఇంటర్నెట్ కంప్యూటర్ రెండూ కూడా సపరేట్ రూమ్లో ఎప్పుడూ ఇవ్వకూడదు, హాల్లో ఇవ్వాలి. ఎవరో ఒకరు తిరుగుతూ ఉండేలా ఉండాలి. అక్కడ ప్రైవసీ ఇష్యూ క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు కొన్ని అనవసరమైనటువంటి పాన్ సైట్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. దీనికి కూడా వెంటనే అంటారు చిచ్చి ఇలాంటి వెధవ అనుకోలేదు అని. ఫస్ట్ మారాల్సింది పేరెంట్స్ అని చెప్తున్నారు. అంటే దాని అర్థం చిచ్చి కాదు, వాడికి ఆ వయసులో అనిపిస్తుంది అలానా, దాన్ని ఆర్గనైజ్ చేయడంలో మన చేతుల్లో ఉంటుంది. అందువల్ల వీటన్నిటిని జాగ్రత్తగా మనం కంట్రోల్ చేయాలి. ఖాళీ దొరికితే నలుగురు కూర్చొని ఒకేసారి భోజనం చేస్తూ చక్కగా 4 మంచి మాటలు మాట్లాడుకుంటే ఎవరికి ఇష్టం ఉండదు తల్లి? చెప్పు, నువ్వే చెప్పమ్మా. ఒక ఆడపిల్ల ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుంది? బాగా మాట్లాడేవాడినా, అసలు పట్టించుకోలేని వాడినా? ఎవరిని ఇష్టపడుతుంది? బాగా మాట్లాడేవాడిని. జెన్యూన్గా చెప్పమ్మా. యాక్చువల్గా దట్ ఈస్ ద రైట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ జెన్యున్, బట్ జెన్యూన్గా చెప్పు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంకొక మాట కూడా చెప్తాను. అందంగా ఉన్న కుర్రాడు ఉన్నాడు, యావరేజ్గా ఉన్న కుర్రాడు ఉన్నాడు. ఈ కుర్రాడు నీకు బాగా తెలుసు,
నీ గురించి ఎక్కువ కేరింగ్ తీసుకుంటాడు, అంటే కేర్ తీసుకుంటాడు. ఏ విషయమైనా నీకేం కావాలో వాడికి తెలుసు. ఆ కుర్రాడేమో నీ గురించి పెద్దగా ఆలోచించడు. ఇద్దరూ నీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశారనుకో, ఇప్పుడు ఎవరు నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? నిన్ను అర్థం చేసుకుని యావరేజ్గా ఉన్న కుర్రాడినా, అందంగా ఉండి బాగా బాగున్న కుర్రాడినా, ఎవరిని యాక్సెప్ట్ చేస్తావు? అర్థం చేసుకుని సందేహంగా చెప్పకమ్మా, మొన్నదే నీకు అనిపించింది చెప్పు. అర్థం చేసుకుని కుర్రాడిని యాక్సెప్ట్ చేస్తాను. చూసారుగా, ఆడపిల్లలు చాలా స్పష్టంగానే ఉంటారు. సో కావాల్సిన విషయం ఏంటి అంటే తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోవాలి. లేకపోతే అబ్బాయిలు మాత్రం మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన డిజైనింగే ఇన్స్టెబిలిటీ అంటాం. ఎందుకు ఆవేశపడతామో తెలియదు, ఎందుకు అరుస్తామో తెలియదు. ఈ అమ్మాయి ఉంటే చాలు అనుకుంటాం. ఈ అమ్మాయి దగ్గరికి రాగానే కొన్ని రోజులు పోయాక ఆ అమ్మాయి కూడా నవ్వుతుంది అనిపిస్తుంది. మన డిజైనింగ్ అలా చేయబడింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఎన్నిటిని దూరం చేయాలంటే రిలేషన్స్ బలంగా ఉండాలి తల్లి. ఒకరితో ఒకరు టైం కేటాయించుకోవాలమ్మా. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఒకటి పక్కకి పోతాయమ్మా. ఇక ఏదైనా చిన్న తప్పు చేస్తే కొట్టేయకుండా కూర్చోబెట్టి, నాన్న మన ఫ్యామిలీ ఏమవుతుంది, నీ మీదే ఆధారపడి ఉంది, ఇలా చేయొద్దు నాన్న అని చెప్పి ఆ వాడికి వీలైనంత వరకు మంచిగా చెప్పడానికి ట్రై చేయండి. ఎంత ఫిజికల్ అబ్యూజ్ ఏదైనా చేశామా అంటే, మీరు కనుక గట్టిగా కొట్టడం అలాంటివి ఏమైనా చేశారా, వాడు మారకపోగా ఇంకాస్త రాటు తేలిపోతాడు. అందువలన ప్రేమ దోమ ఇలాంటి అభిప్రాయాలకి తల్లిదండ్రులు గౌరవించి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. అప్పుడు మెల్లమెల్లగా దాని నుంచి బయటపడేయవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. మా అమ్మాయి వచ్చి, డాడీ నన్ను పలానా అబ్బాయి ఇష్టపడుతున్నాడు అని చెప్పింది. మరి నీ అభిప్రాయం ఏంటమ్మా అన్నాడు. పక్క నుంచి మా ఆవిడేమో, ఏం మాట్లాడుతున్నారండి, జోడించి కొడతాను, ఎవడేవాడు, చదువుకోవడానికి వెళ్ళావా దేనికి వెళ్ళావా అని అరుస్తుంది. నువ్వు ఉండు నాన్న కాసేపు అని చెప్పరా తల్లి, కుర్రాడు బాగుంటాడా అన్నాను. ఇప్పుడు చెప్పు, మా ఆవిడతో మాట్లాడుతుందా నాతో మాట్లాడుతుందా? మీతో మాట్లాడు. ఎందుకని? అపోజ్ చేస్తున్నానా, ఇక్కడ నేను జాగ్రత్తగా సపోర్ట్ చేస్తున్నానా? జాగ్రత్తగా సపోర్ట్ చేస్తున్నా. ఇదే మనం చెయ్యాలి. అలాగని రెండమ్మ ఇద్దరు గదిలో కూర్చోండి అని చెప్పమని కాదు నేను చెప్పేది. చెప్పమ్మా, కుర్రాడు ఏం చేస్తూ ఉంటాడు, నిజంగా నిన్ను బాగా ఇష్టపడుతున్నాడా, నాకెందుకో డౌట్గా ఉందిరా, ఓ పని చేద్దాం, నువ్వు నీ తల్లిదండ్రులకు చెప్పావు కదా, ఆ కుర్రాడు నా తల్లిదండ్రులకు చెప్పమని నీ గురించి అని చెప్పు. ఎవరైనా ఇంటికి వెళ్ళి చెప్పగలరా, చదువుతున్న కుర్రాడు పలానా అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని నువ్వు చెప్తే చెప్పలేడు. చెప్పానని చెప్తాడా చెప్పడా? ఈ అమ్మాయికి చెప్తాడు. ఫస్ట్ డే అయిపోయింది టాస్క్. 2 రోజులు పోయాక, అమ్మా మరి నువ్వైతే ధైర్యంగానే ఇంట్లో చెప్పావుగా, మరి వాళ్ళ ఇంట్లో చెప్పాడంటున్నావుగా, నువ్వు బయట ఎక్కడ తిరగొద్దమ్మా, రోడ్లపైన పార్కుల్లోని సినిమా థియేటర్కి వెళ్ళొద్దు, అయితే అబ్బాయిని మన ఇంటికి రమ్మని, లేదా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేద్దాం అని చెప్పాను నేను. వెంటనే నా కూతురు, పదరాడి నిజమే కదా, మా అత్తారింటికి నేను వెళ్తాను అంటుంది. నిజంగా ఆ కుర్రాడు ఇంట్లో చెప్పుంటాడా? చెప్పిన పేరెంట్స్ ఒప్పుకుంటారా? చదువుకునే వేదవా, నువ్వు చేసే వేదవేషాలు ఏంటరా అని అక్కడ దొరుకుతారు. దీని ప్లేస్లో మీ పేరెంట్స్ అందరూ రివర్స్లో చేస్తారు. అమ్మ నాకు ఆ కుర్రోడు అంటే ఇష్టం అమ్మ అంటే జోడిచ్చి కొడతా, ఎవరైనా కథలు తిరుగుతావే పనికి మాలిందానా అని తిడతారు. సో ఇదే చెప్తున్నాను నేను, మనం చాలా జాగ్రత్తగా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయండి. వినపడుతుందా లేదా? సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వేటికైనా ఎడిక్ట్ అయ్యారు అంటే, ఎడిక్ట్ అయిన ప్రతి ఒక్కడు కూడా దాన్ని మోనోకోఫోబియా అంటారు. నేను ఒంటరిని అని ఫీల్ అయ్యేవాడే ఇలాంటివన్నీ చేస్తాడు. అందువలన వాటికి దూరంగా ఉంచాలి అంటే ముందు వాడిని పూర్తిగా బంధంతో కట్టుపడేయాలి. అర్థమైందా తల్లి? జాగ్రత్తగా ప్లాన్ చేయండి లైఫ్ని. 108 జన్మలకు తరువాత వస్తుంది మానవ జన్మ. దీన్ని మాత్రం ఏమాత్రం పాడు చేసుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కెమెరా ముందు ఉన్నారని అనుకోకుండా మీ భావాలని వ్యక్తపరిచి చెప్పినందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటిపై వీడియోస్ చేసి మీ సమస్యలకి పరిష్కారాన్ని మీకు అందిస్తాము. నమస్తే. నమస్తే.